మాట్లాడడానికి కూడా రావట్లేదు. నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు నా కోసం ఎప్పుడు వస్తావమ్మా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకమ్మా నాతో మాట్లాడట్లేదు? అమ్మా, నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. ఎక్కడున్నారా అమ్మా? అమ్మా రామ్మా, ప్లీజ్ అమ్మా. నా మీద కోపమా అమ్మా? నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించేసేయమ్మా, ప్లీజ్ మా. రామ్మా, రామ్మా, ప్లీజ్ అమ్మా. ఎందుకమ్మా రావు? రామ్మా, నా మీద కోపమా అమ్మా? నేనేదైనా తప్పు చేస్తుంటే క్షమించమ్మా. ప్లీజ్ అమ్మా, రామ్మా. దేవసేన, 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 ఏమైందమ్మా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. దేవసేన, ఏమైందమ్మా? ఏమైంది నీకు? అమ్మా, ఏమైంది తల్లి? ఎందుకు ఒళ్ళు ఇలా కాలిపోతుంది? నాకు అమ్మ కావాలి. నేను అమ్మని చూడాలి. మా అమ్మ వస్తుంది, నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు అసలు రావడమే లేదు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మ ఊరికెళ్ళారమ్మా. అయితే నాకెందుకు చెప్పకుండా వెళ్ళింది? నాతో చెప్పి వెళ్లారమ్మా. రావడానికి కొద్ది రోజులు పడుతుంది అని చెప్పారు. అంతవరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు. అబద్ధం చెప్తున్నావు గంగా. అయ్యో, నీతో నేను అబద్ధం చెప్తానా? నిజమే చెప్తున్నాను. అమ్మ తొందరగానే వచ్చేస్తుంది. అంతవరకు ఇలా అమ్మని తలుచుకుని ఏడవకుండా బంగారు తల్లిలా ఉండాలి, సరేనా? నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది. తప్పకుండా వస్తారు. నువ్వు నిక్షేపంగా చూడొచ్చు. అమ్మని తలుచుకోకుండా ఇప్పుడు నిద్రపో. నాకు నిద్ర రావడం లేదు. రా, నేను నిద్ర పుచ్చుతానంట. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతావంట, సరేనా? పడుకో.
గంగా, ఏంటి నాన్నా? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పండి నాన్నా. అయ్యగారు మన ఇంటికి వచ్చేళ్ళారు కదా, ఎందుకో తెలుసమ్మా నీకు? ఆయన నన్ను బయటికి పంపించారు కదా, అలాంటప్పుడు దాని గురించి నాకెందుకు? ఆయన మాట్లాడిన విషయం నీ గురించేనమ్మా. నా గురించా? ఆ, నేనేం తప్పు చేయలేదే. ఏం చెప్పారు నాన్నా? నిన్ను వాళ్ళింటికి కోడల్ని చేసుకుంటానంటున్నారమ్మా. అరుణ్ బాబుకి నిన్నిచ్చి పెళ్లి చేయమని అయ్యగారు నా చేతులు పట్టుకుని అడిగారు. నీలో ఏదో దైవశక్తి ఉందని, నిన్నిచ్చి పెళ్లి చేస్తే అయ్యగారి కుటుంబం క్షేమంగా ఉంటుందని వీరభద్రం చెప్పారని చెప్పారు. అందుకే అయ్యగారు ఈ విషయం నాతో మాట్లాడారు. నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. నువ్వేమంటావు తల్లి? ఆ కుటుంబానికి కోడలిగా వెళ్ళడానికి అసలు నేనెవరిని? ఇంతకు ముందు చిన్నయ్య గారిని ఎవరు పెళ్లి చేసుకోవాలని పోటీ వచ్చినప్పుడు దేవసేన నా వైపు చూపించినందుకు వాళ్ళెన్ని అబండాలు మోపారు. వీరభద్రం గారే చెప్పారని అయ్యగారు వచ్చి అడుగుంటారు నాన్న. కానీ దీనికి ఒప్పుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. చిన్నయ్య గారికి వాళ్ళ అంతస్తు తగ్గ అమ్మాయిని చూడమని చెప్పండి నాన్న. గంగా, అరుణ్ బాబుకు తన అంతస్తుకు తగినట్టు ఎంతో మంది దొరుకుతారు. కానీ వాళ్ళంతా ఈ కుటుంబ సమస్యలను భరించగలరా? అయ్యగారు రమ్యతో మాయతో పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ పరిస్థితి ఏమైంది? మరెవరిని చూసినా ఆ పిల్లకి ఇలాగే అవుతుందని అయ్యగారు భయపడుతున్నారు. అందుకే దైవశక్తి ఉన్న నువ్వు కోడలివి కావాలని ఆయన అనుకుంటున్నారు. సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉండడం వల్ల అయ్యగారు నీ కోసం వచ్చారమ్మా. ఆయన వెతుక్కుంటూ వచ్చాక నువ్వు కాదంటే బాగుంటుందా? నువ్వు వాళ్ళింటికి కోడలిగా వెళ్తున్నాననుకోకమ్మా, కాపలాదారిగా వెళ్తున్నాననుకో, మనసు ఒప్పుకుంటుందమ్మా. దేవసేన ఎవరో తెలియనప్పుడే తనను దత్తత చేసుకుంటానన్నావు. ఇప్పుడు తల్లి లేని ఆ బిడ్డకి అమ్మవయ్యే అవకాశం లభించింది. దీన్ని నీ భాగ్యంగా ఎందుకు అనుకోకూడదు?